ఒక పల్లెటూరిలో రాము అనే బడుగు రైతు ఉండేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు శ్యాము పట్టణానికి వెళ్తున్నాడని చెప్పి, నా తమ్ముడు వెంకట్కు ఈ తీపి జామకాయలు ఇవ్వండి అని ఒక చిన్న సంచిని ఇచ్చాడు. రాము అంగీకరించి, వృద్ధ మునయ్య బస్సు డ్రైవర్కి ఆ సంచి ఇచ్చాడు. ఇది వెంకట్కు ఇవ్వమంటూ చెప్పండి అని అన్నారు. మునయ్య బస్సులో వెళ్తూ సంచి మరిచిపోయాడు. అది కారు క్లీన్ చేసే బాలుని చేతిలో పడింది. బాలుడు సంచి తీసి దగ్గర ఉన్న ఓ దుకాణదారుని ఇచ్చాడు. దుకాణదారుడు వెంటనే గుర్తించాడు, ఇది వెంకట్కు వస్తుందని. అసలు వెంకట్ అదే వీధిలో కూరగాయలు అమ్ముతున్నాడు. అందరి సహాయంతో చివరికి ఆ తీపి జామకాయలు వెంకట్ చేతికి చేరాయి. వెంకట్ ఆశ్చర్యంతో అన్నాడు, ఇది రాము అన్న పంపినదా? ఎంత మంచి మనసు! సందేశం మారుమూల నుంచైనా మంచి మనుషుల చేతుల్లోంచి తప్పకుండా గమ్యానికి